జై శంకర. శివయ్య కథలో అతి ముఖ్యమైన మరియు శక్తివంతమైన కథ ఈరోజు మనం చెప్పుకుందాం. లింగ ఆవిర్భావం. ఈ కథలో మనకి చాలా క్లుప్తంగా చాలా శక్తి ఉంటుంది. మంచిగా వినండి. ఒకసారి బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తికి మధ్య ఒక పెద్ద వాదన జరుగుతుంది. నేను సృష్టికర్తను కాబట్టి నేనే గొప్ప అని బ్రహ్మ, నేను లోకరక్షకుడిని కాబట్టి నేనే గొప్ప అని విష్ణు వాదించుకుంటాడు. వీరిద్దరూ గర్వాన్ని అణచడానికి మహాశివుడు వారి మధ్య ఒక అంతులేని అగ్నిస్తంభాన్ని అంటే జ్యోతిర్లింగ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. ఈ స్తంభం మొదలెక్కడుంది అంత ఎక్కడుంది అని ఎవరికి తెలియదు అనమాట. శివుడు వాళ్ళకు పరీక్ష పెడతాడు. ఈ స్తంభము మొదలు ఎక్కడో చివర ఎక్కడో ఎవడు కనుక్కుంటాడో వాడే గొప్ప అని ఒక ఆకాశవాణి వినిపించింది. అప్పుడు విష్ణువు వరాహ రూపం అంటే అడవి పంది ఎత్తి భూమి లోపలికి వెళ్తారు. బ్రహ్మ హంస రూపం ఎత్తి ఆకాశంలోకి వెళ్ళారు. ఎంతకాలం వెతికినా విష్ణువుకి ఆ స్తంభం మొదలు దొరకలేదు. అయినా తను ఓటమిని ఒప్పుకొని తిరిగి వచ్చారు. కానీ బ్రహ్మదేవుడు మాత్రం పైన కిందికి పడుతున్న ఒక మొగిలి పువ్వుని అంటే మొగిలి పువ్వు ఉంటుంది కదా దాన్ని తనతో అబద్ధం చెప్పమని ఒప్పించి నేను స్తంభం చివరను చూశాను అని శివుడితో అబద్ధం చెప్పమని చెప్తాడు అనమాట. ఆ మొగిలి పువ్వు వచ్చి చెప్తుంది కూడా. అయితే శివుడు ఆగ్రహించి బ్రహ్మకు భూలోకంలో పూజలు ఉండవని మొగిలి పువ్వు పూజకు పనికిరాదని తను శాపమిస్తాడు. ఆ అగ్నిస్తంభం నుంచి శివుడు అయ్యాడు. ఆ రూపమే లింగాభివం ముహూర్తం అని అంటాడు. సో ఇది కథ. దీంట్లో అంటే ఎప్పుడు కానీ మనం గర్వానికి పోవద్దు. మనము ఎప్పుడు కానీ ఏదైనా ఓడిపోతే ఓటమిని ఒప్పుకొని మళ్ళీ ప్రయత్నించాలి, కానీ అబద్ధం ఆడద్దు. ఆ శివుడిని నమ్ముకోవాలి. శివుడిని నమ్ముకొని పని చేస్తే శివుడే మనకి హెల్ప్ చేస్తాడు, శివుడే మనల్ని విజేత చేస్తాడు. అట్లా అని చెప్పి ఎప్పుడు కూడా మనం అబద్ధం ఆడద్దు. నీతి మాలిన పనులు చేయొద్దు, నీతితోనే పనులు చేయాలి. గుర్తుపెట్టుకోండి.